సో వైజాగ్ సత్య గారు అంటే ముందుగా అందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అని అంటారు. ఎందుకు అంటే అంత ఇంగ్లీష్ ఏం చేశారు? ఇప్పుడు కొన్ని జాబులకి ఇంగ్లీష్ అవసరం. నేను చేసింది ఏంటి, హోటల్ మేనేజ్మెంట్. హోటల్స్లో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో మేనేజర్గా నేను చేసి వచ్చాను ఇండస్ట్రీకి రాకముందు. 5 స్టార్ హోటల్స్ అంటే ఫారినర్స్ అందరూ వస్తారు, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, బ్రిటన్, జర్మనీ, ఇంకా చాలా దేశాల నుండి వస్తారు, మీకు తెలుసు కదా. సో లాంగ్వేజ్ మీద పట్టు అనేది ఉండాలి. సో నేను చాలా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఫారినర్స్తో మాట్లాడేటంత రేంజ్కి వెళ్ళాను. సో అందుకే నా ఇంగ్లీష్ అంటే అందరికి ఇష్టం. అయితే మరి అది చేస్తే ఇటు మూవీ ఫీల్డ్ సైడ్ రావడానికి ఏంటన్నా? అంటే మూవీస్లోకి రావాలి అనే బీజము నాకు చిన్నప్పుడే పడింది. మాది నేటివ్ ప్లేసు రాజాం, అదొక మున్సిపాలిటీ విజయనగరం జిల్లాలో, ఆంధ్ర. సో మా డాడీ బిజినెస్ వచ్చేసి సౌండ్ సిస్టమ్స్, డీజే అంటారు కదా అవి. మా డాడీ కింద అప్పట్లో ఒక 12 మంది వర్కర్స్ ఉండేవారు, 12 మెంబర్స్. సో చిన్నప్పుడు అలాగా మా డాడీ బిజినెస్ వైపు అట్లా వెళ్తుండేవాడిని. అప్పుడు ఎస్ జానకమ్మ పాటలు ఎక్కువ వినేవాడిని, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలమ్మ అవన్నీను. అలాగే ఎక్కువగా చిరంజీవి, విజయశాంతి వాళ్ళ సినిమాలు కూడా చూసేవాడిని. సో వీళ్ళు ఎట్లుంటారు, వీళ్ళని ఎప్పటికైనా నేను కలవాలి అని అప్పట్లోనే కలలు కన్నాను. అది బ్రెయిన్కి బాగా ఎక్కించుకున్నాను. ఎక్కించుకోవడం వల్లనే నేను హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ చేశాను, MBA చేశాను. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే 5 స్టార్ హోటల్స్కి పెద్ద పెద్ద సినిమా వాళ్ళు వస్తారు, మనం పరిచయం చేసుకోవచ్చు, వాళ్ళ ద్వారా ఏమైనా అవకాశాలు వస్తాయని నేను అందులోకి వచ్చాను. ఆ క్రమంలోనే నాకు చాలా మంది అప్పట్లో పరిచయం అయ్యారు. జమున గారు కావచ్చు, చంద్రమోహన్ గారు కావచ్చు, కైకాల సత్యనారాయణ గారు కావచ్చు, K. విశ్వనాథ్ గారు కావచ్చు, చాలా మంది పరిచయం అయ్యారు నాకు. మరి అయితే అన్ని పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అంటే వైజాగ్ సత్య అంటే సోషల్ మీడియా వరకే వస్తుంది, అంటే మూవీస్లో అంతగా ఎందుకు క్లిక్ అవ్వలేకపోయాను? నేను మూవీస్ చేశాను కొన్ని. నా ఫస్ట్ మూవీ అన్నపూర్ణమ్మ గారి మనవడు, జమున గారు కొడుకుగా చేశాను, చాలా చిన్న రోలు. తర్వాత మళ్ళీ కాలీఫ్లవర్ మూవీ చేశాను, అందులో సంపూర్ణేశ్వర బాబు గారు మూవీ, అది బర్నింగ్ స్టార్. అందులో డాక్టర్గా చేశాను, కమెడియన్గా చేశాను. తర్వాత మళ్ళీ జై మోదకొండం అని ఒక ఫ్యాంటసీ ఫిలిం, అందులో ధర్మచక్రం హీరోయిన్ ప్రేమ గారు, అందులో కూడా హీరో ఫ్రెండ్గా చేశాను. మళ్ళీ వెన్నెల కిషోర్తో ఒక సినిమా చేశాను, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. ఇప్పుడు సముద్ర గారి డైరెక్షన్లో కూడా చేస్తున్నాను. అలాగే భానుచంద్ర గారు వాళ్ళ అబ్బాయితో ఒక సినిమా చేస్తున్నారు, నా కొడుకు బంగారం. చాలా సినిమాలు చేశాను, నాకు తెలిసి దగ్గర 12 సినిమాలు చేశాను, కానీ నాకు పేరు రాలా. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది, చిన్న చిన్న ఆర్టిస్టులు గుర్తించడం చాలా కష్టం. కానీ టీవీ షోలు కూడా నేను చేశా. నేను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని చేశా, హైపరాది గారితో. జబర్దస్త్ అవి కూడా చేశారు కదా, మళ్ళీ ఎందుకని కంటిన్యూషన్ గా జబర్దస్త్ అలా షోలు ఏం చేయకుండా మళ్ళీ వచ్చేసారు? వాళ్ళు పిలిస్తే వెళ్తాము. మాకు హైపరాది గారు పిలిచారు, వెళ్ళాము, చేసాము. మళ్ళీ పిలిస్తే వెళ్తాము. నాకు ఎక్కువ లేడీ గెటప్ లా వేయమన్నారు. కొన్ని కారణాల వల్ల నేను కొన్ని క్యారెక్టర్స్ చేయలేకపోయాను. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, టీవీ ఇండస్ట్రీలో ఉన్నాను, ముఖ్యంగా సోషల్ మీడియా. నాకు వైజాగ్ సత్య అని ఇప్పుడు నువ్వు పలకరించావు, మీరు వైజాగ్ సత్య కదా అని పలకరించావు. సో ఈ గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం సోషల్ మీడియా. ఎక్కడుంటే ఏంటి, ఆర్టిస్టులుగా మాకు గుర్తింపు ఉంది కదా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది 3 పార్ట్లు. ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళందరూ ఉంటారు. సెకండ్ టీవీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సుమ, అనసూయ, హైపరాది, సుడిగాలి సుధీర్ వాళ్ళు ఉంటారు. మాది సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఉప్పలబాలు, అగ్గిపెట్టి మచ్చ, వైజాగ్ సత్య మేము ఉంటాం. సో ఎక్కడుంటే ఏంటి, మా గుర్తింపు మాకు ఉంది. వ్యూవర్స్ తో పాటు నాకు కూడా ఒకటి తెలుసుకోవాలని ఉందన్న, ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోస్ అవన్నీ చేస్తుంటారు కదా, సో చాలా మంది చూసి నవ్వుతుంటారు, సో ఎగతాలు చేస్తుంటారు, మీరు ఇదా పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకోరా, అసలు మీరేంటి అనేది. అది అసలు అంతా నిజంగా వీడియోల కోసం చేస్తారా లేకుంటే? చాలా మంది ఎగతాలు చేస్తుంటారు, నేను అవేవి పట్టించుకోను. సో మనకు దేవుడు ఏ లైఫ్ ఇచ్చాడో ఆ లైఫ్ మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాడ్ గా కామెంట్స్ పెడుతుంటారు, నేను అవేవి పెద్దగా పట్టించుకుంటే ఇన్ని రోజులు నేను సోషల్ మీడియాలో ఉండను, ఇన్ని సంవత్సరాలు కూడా. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో అందరూ గౌరవిస్తున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ తో నేను షోస్ చేశాను. హైదరాబాద్ లో నాకు తెలిసి టాప్ 10 యూట్యూబర్స్ ఎవరున్నారు, అందరూ వాళ్ళు ఛానల్స్ లో నాతో చేసుకున్నారు. ఒక డ్రీమ్ బాయ్ జయసూర్య కావచ్చు, ఒక శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఒక వినయకుయ్య కావచ్చు, ఒక డేర్ స్టార్ గోపాల్ కావచ్చు, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, పెద్ద వాళ్ళందరూ నాతో చేసుకున్నారు. అంటే నాకు పేరున్నట్టే కదా. ఇప్పుడు ఈ డిసెంబర్ 2023 పరేషాన్ బాయ్ నాతో 10 స్కిట్స్ చేశాడు. అంటే నాతో కొన్ని సోలోగా చేశాడు. నాకు ఉప్పల బాలు కొన్ని, నాకు అగ్గిపెట్టి మచ్చ కొన్ని, నాకు కుర్చీ తాత కొన్ని, నాకు ఈ మధ్య నటనం స్టార్ వచ్చాడు కదా యుశేఖర్ కొడంగ, ఆయనతో కొన్ని చేశారు. సో ఇన్ని స్కిట్లు చేశాడంటే నాకు రేటింగ్ ఉన్నట్టే కదా కొంచెమైనా కానీ. సో నేను కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అని నేను అనుకుంటున్నాను. కామెంట్స్ అనేవి అవి కామనే, పట్టించుకుంటారు. నా జెండర్ ఏంటి అంటున్నారు, నేను బాయ్ అయితే మీకేంటి, గర్ల్ అయితే మీకేంటి, గే అయితే మీకేంటి, మీరేమైనా నా బెడ్రూమ్కి రావాలా, నేనేమైనా మీ బెడ్రూమ్కి వెళ్ళాలా? జెండర్ డిస్క్రిమినేషన్ అనేది అసలు నిజంగా క్రైమ్. అది అలా అన్నప్పుడు కోపం వస్తుందన్న, బాధ వేయటం కానీ ఇప్పుడు రిలేటివ్స్ కూడా అంటుంటారు కదా, సో ఈ వీడియోస్ చూసినప్పుడు కానీ బాధిస్తుందా? బాధపడతాం, ఎందుకు బాధపడడం, మన మనుషులమే కదా, మనకి ఫీలింగ్స్ ఉంటాయి కదా. బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఏమి పట్టించుకోను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఏంటి ఇట్లా అని అంటుంటారు, అప్పుడు బాధపడుతుంటాను. వీళ్ళు ఎందుకు మనం ఏదో కష్టపడుతుంటే ఇట్లా చేస్తున్నారు, ఆర్టిస్టులు అంటే అన్నీ చేయాలి కదా లేడీ. నాకు యాక్చువల్గా నా బాడీ లాంగ్వేజ్కి ఎక్కువగా
లేడీస్ వే సాంగ్స్ కావని డాన్స్లు అవన్నీ సూట్ అవుతున్నాయి. నేను మ్యాన్ లాగా చేస్తే ఎవరు పెద్దగా చూడడంలా, సో నేను అదే ఎంచుకున్నాను, అది నా ఇష్టం. అది అయితే రాకేష్ మాస్టర్ గారు చనిపోయే ముందు రాకేష్ మాస్టర్ గారు 2-3 పోస్టులు పెట్టడం జరిగిందనమాట. సో వాటిలో వైజాగ్ సత్య వల్ల కూడా రాకేష్ మాస్టర్ గారు చాలా బాధపడ్డారు అని ఎక్కువగా అంటున్నారు. ఏం చెప్తారు? అవి కొంతమంది పెట్టించారు, కొంతమంది అట్లా నా మీద గ్రడ్జ్ పెట్టుకొని అట్లా వీడియోస్ చేపించారు. రాకేష్ మాస్టర్ గారిది సహజ మరణం, అది అందరికీ తెలిసిందే. ఆయన వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా రూమ్లో కానీ ఆయన చనిపోలేదు. ఆయన ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కంటే పెద్దది గాంధీ హాస్పిటల్. అంటే నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది గాంధీ హాస్పిటల్. ఇక్కడ ఏజ్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ అంత ఉందో టెక్నాలజీ అంతకంటే డబుల్ ఉంది అక్కడ ఆయన కంప్లీట్ బాడీ స్కానింగ్ చేశారు. మొత్తం మల్టీ ఆర్గాన్స్ అన్ని, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ అన్ని ఫెయిల్ అయిపోయామని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆల్ మల్టీ ఆర్గాన్స్ హ్యావ్ బీన్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఇది సహజ మరణం అని సర్టిఫికేట్ ఇచ్చారు. కాకపోతే నా మీద కొంతమంది మనిషి అంత తర్వాత ఎవరైనా ఉంటారు కదా, ఇప్పుడు మహాత్మా గాంధీకే శత్రువులు ఉన్నారు. మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. చిరంజీవి గారికి లేరా, చంద్రబాబు నాయుడు గారికి లేరా, జగన్మోహన్ రెడ్డికి లేరా, పవన్ కళ్యాణ్కి లేరా, వాళ్ళని ట్రోల్ చేయడం లేదా? చూడండి యూట్యూబ్ ఓపెన్ చేసి, ప్రతి ఒక్కరిని ఫేమస్ అయిన వాళ్ళు ట్రోల్ చేయాలనే చూస్తారు. సో ఆయనది సహజ మరణం అట్లా అన్నారు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరు అనలేదు కదా, ఈ పావలా ఛానల్ ఏవో అన్నాయి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ కూతురు కానీ, ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రీశిష్యుడు శేఖర్ మాస్టర్ కానీ ఏమైనా అన్నారా? వాళ్ళు అంతే రేటింగ్ కోసం పిచ్చి పిచ్చిగా నా మీద వీడియోస్ పెట్టారు. అప్పట్లో నేను బాధపడ్డాను, కొంతమంది మీద పోలీస్ కేసులు కూడా పెట్టినాను. పోలీసులు వాళ్ళతో ఫోన్ చేయడము, వీడియోలు డిలీట్ చేయడం అన్ని జరిగినాయి. అయితే అప్పుడు చనిపోక ముందు అప్పుడు కొన్ని షోస్ చేశారు కదా, వాటిలో మీరు లేరు, ప్రతిసారి వాళ్ళందరితో ఉంటుంటారు కదా, మీరు పార్టిసిపేట్ చేయలేరు? ఇప్పుడు బిగ్ బాస్ 1లో ఉన్న వాళ్ళు 2లో ఉంటారా, 3లో ఉంటారా, 4లో ఉంటారా? ఆయన స్టార్ట్ చేసింది ఫస్ట్ మాతోనే, భలే బాస్ 1. అందులో నేను, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, కత్తెర పాప, మంజారీస్ ప్రశాంత్, కాగనగర్ సాయి, మొత్తం మా సోషల్ మీడియా స్టార్స్ అందరూ ఉన్నాం భలే బాస్ లో. తర్వాత మళ్ళీ పెట్టిన ఫారెస్ట్ బాస్ అరకులో పెట్టారు, అందులో నేను ఉన్నాను కంటెస్టెంట్ గా. ఆయన పెట్టిన ప్రతి ఒక్క షోలో నేను ఉండాలని రూల్ లేదు కదా, కంటెస్టెంట్లు మార్చుతుంటేనే అది కూడా షో వెళ్తుంటది. ఎప్పుడు ఒకే ఫేస్ చూడడానికి. సత్య గారు కంటెస్టెంట్స్ కూడా వెళ్ళనీయకుండా చేశారు రాకేష్ మాస్టర్ షోకి అని రాకేష్ మాస్టర్ ఎక్కడైనా అన్నారా? రాకేష్ మాస్టర్ ఎక్కడ అన్నారా? అదే చెప్తున్నాను కదా, సోషల్ మీడియాలో ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి కొన్ని ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇప్పించగలుగుతాను, అందరికి ఇప్పలేను కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు సిగ్నేచర్, ఇంకా వేరే వాళ్ళు వస్తారు, సుమన్ టీవీ వాళ్ళు వచ్చారనుకో, ఇలాగ చంద్రమోహన్ గారు నాకు హోమ్ టూర్ కావాలి, ఇంటర్వ్యూ కావాలి అని అడుగుతారు. ఎవరికో కొంతమందికి ఇప్పించగలుగుతా, నేను అందరికి ఇప్పించగలగలేను కదా. అలా కొంతమంది నాకు కొంతమందితో అడుగుతుండేవారు, వీళ్ళతో నాకు ఇవి కావాలి అవి కావాలని. కుదరదు అని చెప్పేవాడిని, వాళ్ళే నా మీద గ్రెజ్ పెట్టుకొని అట్లా ట్రోలింగ్ చేశారు. అది ట్రోలింగ్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. అలా మీకు అలా చూపించినప్పుడు ఇంటర్వ్యూలు కానీ ఇంటర్వ్యూస్ కూడా ఇప్పిస్తుంటారు కదా, సో ఇంటర్వ్యూస్, హోమ్ టూర్స్ కానీ, సో అలా ఇప్పించినప్పుడు మీకు క్యాష్లో ఏమైనా ఇస్తుంటారా? నాకు ఎవరు ఒక పావలు ఇవ్వరండి. నా ఇన్కమ్ అంటే నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్లో ఇప్పుడు షోస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యూట్యూబ్లో చాలా స్కిట్లు చేశాను. ఇమ్రాన్ ఖాన్ దగ్గర, ఎవరు చాలా ఇప్పుడు చెప్పాను కదా పేర్లు, శ్రీకాంత్ రెడ్డి దగ్గర, లేకుంటే అప్పట్లో డ్రీమ్ బాయ్ జయసూర్య చూడు ఓపెన్ చేసి చూడండి అన్నీ నావే ఉంటాయి. డ్రీమ్ బాయ్ జయసూర్య కావచ్చు, లేకపోతే వినయకుయ్య కావచ్చు, వీళ్ళు ఇస్తారు అమౌంట్. మళ్ళీ మేము ఈవెంట్లకు ఎక్కి వెళ్తుంటాం, ఉప్పల్ బాలు, నేను, అప్పట్లో రాకేష్ మాస్టరు, మళ్ళీ అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, మేమంతా ఈవెంట్స్కి వెళ్తుంటాము, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తుంటారు. మూవీస్ కూడా చేశాను, చాలా టీవీ షోస్ చేశాను, అట్లానే ఇన్కమ్ వస్తుంది. రెమ్యునరేషన్ కూడా లక్షల్లో ఉంటుంది అంటున్నారు, నిజమేనన్నా? ఇప్పుడు నువ్వు ఎన్ని లక్షలు ఇస్తున్నావు నాకు? లేదు, నేను ఇప్పటిదాకా హైయెస్ట్ అయితే 20,000 తీసుకున్నా పెర్ డే. 20,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, 2,000 లాస్ట్. ఇంకా 2,000 కంటే కింద కంటే వెళ్ళలేము. రీసెంట్గా ప్రభాస్ అన్నది మూవీ రిలీజ్ అయింది కదన్నా, మూవీ కాదు ట్రైలర్, సలార్ ఎట్లా ఉంది? సలార్ చాలా బాగుంది, పైగా ఆ డైరెక్టర్ చాలా ఫేమస్ కదా, కన్నడ డైరెక్టర్. ఇంతకుముందు KGF 1, 2 తీసి అసలు మామూలుగా లేవు ఆ సినిమాలు. చాలా బాగుంది సలారు, అది ఒక ట్రైబల్ స్టోరీలా అనిపిస్తుంది నాకైతే. తప్పకుండా ఆ సినిమా కూడా మంచి హిట్ కావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా కోసం, మన వ్యూవర్స్ కోసం ఇంతసేపు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.